హలో గైస్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ విత్ వివేక్. డార్క్ మూవీ రన్ టైమ్ వచ్చేసి 1 అవర్ 4 మినిట్స్ ఉంటుంది. తెలుగులోనే అవైలబుల్గా ఉంది. ఈ మూవీ రివ్యూ చూసేదానికంటే ముందు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇక మూవీ అయితే 2024లోనే తమిళ్లోనే రిలీజ్ అయింది. ఎప్పటినుంచో చూడాలని అనుకుంటున్నాను కానీ కుదరలేదు. ఇక మొత్తానికైతే ఈ మూవీ తెలుగులోనే ఇప్పుడు వచ్చేసింది. ఏదేమైనా సరే అంతా మన మంచికే. ఇక ఈ మూవీ యొక్క ప్లాట్ లైన్ ఏంటంటే మన హీరో, హీరోయిన్ ఇద్దరు కూడా డిఫరెంట్ టైమ్ లైన్స్‌లో ఉన్న వాళ్ళని వాళ్ళే చూసుకుంటూ ఉంటారు. సో, ఇంతకీ ఆ టైమ్ లైన్‌లో ఎందుకు ఇరుక్కున్నారు? చివరికి బయటకొచ్చారా లేదా? అనేదే స్టోరీ లైన్. ఇక ఓవరాల్‌గా ఈ మూవీ ఎలా అనిపించింది అంటే, ఈ మధ్య కాలంలో ఎన్నెన్నో దారుణమైన మూవీ చూసిన నాకు ఈ మూవీ ఒక వరం లాంటిదండి. మూవీ అయితే చాలా బాగుంది. అమెరికన్ మూవీ అయిన 'కొహెరెన్స్' మూవీకి ఇది రీమేక్. బట్ నేను ఒరిజినల్ అయితే చూడలేదు. స్టార్టింగ్ ఒక అరగంట మూవీని ఓపికతో చూస్తే, ఇక తర్వాత మూవీ పరిగెడుతుంది. ఎక్కడ ఆగదు. 1 అవర్ 54 మినిట్స్ రన్ టైమ్ ఉన్న మూవీ అలవోకగా అయిపోతుందండి. కాకపోతే కొద్దిగా కాన్సంట్రేషన్‌తో చూడాల్సుంటుంది. ఏ ఒక్క పాయింట్ అర్థం కాకపోయినా కొద్దిగా మూవీ ఎక్స్‌పీరియన్స్ తగ్గే అవకాశం ఉంది. మూవీ అయితే చాలా బాగా ఎంగేజ్ చేస్తుందండి. రీసెంట్ టైమ్స్‌లో నేను చూసిన బెస్ట్ థ్రిల్లర్ ఈ మూవీ అయితే. బీజీఎం అయితే ఎక్కడా కూడా రెస్ట్ తీసుకోలేదు. ఛాన్స్ దొరికిన ప్రతి చోట కూడా సీన్స్‌ని లేపారు బీజీఎంతో. టెక్నికాలిటీస్ అయితే ప్రతి యాస్పెక్ట్‌లోనూ గూడా పర్ఫెక్ట్‌గున్నాయి. పర్ఫార్మెన్సెస్ వైస్ 'జీవా' గారు అండ్ 'భవానీ శంకర్' గారు ఇద్దరు గూడా ఎక్కడా గూడా తగ్గలేదు. ఇక ఈ మూవీలో ఏమైనా నెగెటివ్స్ ఉన్నాయంటే ఒక పాయింట్ ఉంది. అదేంటంటే కొన్ని చోట్ల ఏదైనా కొత్త పాయింట్స్‌ని రివీల్ చేసేటప్పుడు ఎందుకో పరిగెత్తిచ్చారక్కడ. సో, అక్కడ కొద్దిగా స్లోగా వెళ్ళుండాల్సింది. బట్ ఓకే. మొత్తానికి కొద్దిగా కాన్సంట్రేషన్‌తో చూస్తే అవి గూడా అర్థమైపోతాయి. ఇక ఈ మూవీ యొక్క రేటింగ్ వచ్చేసి ఇది నా వరకు మాత్రమే 3.5 ఔట్ ఆఫ్ 5. ఈ రివ్యూ గనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. థాంక్ యూ ఆల్. థాంక్ యూ సో మచ్.